రాజమౌళి ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నారు. మహేష్ బాబు నటిస్తున్న వారణాసి చిత్రాన్ని ఫుల్ స్క్రీన్ ఐమాక్స్ విజువల్ ఫార్మాట్లో తీస్తున్నారు. ఇది అవతార్, అవెంజర్స్ ఎండ్ గేమ్, ఓపెన్ హైమర్ వంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్లో వాడిన టాప్ టెక్నాలజీ ఇది. అసలు ఈ టెక్నాలజీ ఏంటంటే, ఈ టెక్నాలజీ వాడి ఫిల్మింగ్ చేసిన సినిమాలన్నీ కూడా స్క్రీన్ మొత్తం కనిపిస్తాయి. అంటే పైనుంచి కింది వరకు సినిమా నిండిపోతుంది. పైన కింద బ్లాక్ బార్స్ అనేవి ఉండవు. దీన్ని ఐమాక్స్ ఎక్స్పెండెడ్ ఆస్పెక్ట్ రేషియో అని కూడా అంటారు. మన ఇండియన్ సినిమాలన్నింటిలో దాదాపు ఐమాక్స్ రెగ్యులర్ వైడ్ స్క్రీన్ ఫార్మాట్నే వాడతారు. కానీ ఈ కొత్త టెక్నాలజీ వాడితే సాధారణ ఫార్మాట్తో పోలిస్తే 26% ఎక్కువ విజువల్ ఏరియా కనిపిస్తుంది. ఈ టెక్నాలజీ స్పెషాలిటీ ఏంటంటే, ఈ ఫార్మాట్ వాడాలంటే ఫిల్మింగ్ నుంచి ఎడిటింగ్, ఫ్రేమింగ్, లైటింగ్, కలర్ గ్రేడింగ్, స్ట్రీమింగ్ వరకు ప్రతి దశలో ప్రత్యేక టెక్నిక్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఐమాక్స్లో ఫుల్ స్క్రీన్ ఇవ్వాలనుకుంటే ఐమాక్స్ సర్టిఫైడ్ డిజిటల్ కెమెరాస్ కానీ, లేదంటే 65mm ఫార్మాట్ డిజిటల్ సెన్సార్స్ కానీ, లేదంటే డిజిటల్ ప్లస్ ఐమాక్స్ పోస్ట్ ప్రాసెసింగ్ హైబ్రిడ్ వర్క్ ఫ్లో కానీ ఫాలో కావాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే యాక్షన్ సీన్లు, క్రౌడ్ ఫ్రీక్వెన్సీలు, వైడ్ ల్యాండ్స్కేప్లు అన్నీ కూడా మరింత విశాలంగా, లోతుగా, అద్భుతంగా కనిపిస్తాయి. అసలు రాజమౌళి ఈ టెక్నాలజీ ఎందుకు వాడుతున్నట్టు? థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు పక్కనే సీన్ జరుగుతున్న ఫీలింగ్ అతనికి ఇవ్వాలనేదే డైరెక్టర్ మెయిన్ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. వారణాసి ఘాట్లలో నడుస్తున్న ఫీలింగ్, పెద్ద పెద్ద ఫ్రేమ్లు ఇచ్చే లోతైన విజువల్స్, స్క్రీన్ మొత్తం నిండిపోయే ఎపిక్ సన్నివేశాలు అన్నీ కూడా ఐమాక్స్ ఫుల్ స్క్రీన్తో మరింత ఇంపాక్ట్గా కనిపిస్తాయి. ఈ టెక్నాలజీ ఇండియాలో ఇప్పటివరకు వాడలేదా అంటే వాడారు. కాకపోతే కొన్ని సినిమాల్లోనే వాడారు. బట్ కంప్లీట్గా వాడలేదు. కొన్ని సీన్లలో మాత్రమే వాడారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మాస్త్ర, పఠాన్, జవాన్ లాంటి కొన్ని సినిమాల్లో మాత్రమే వాడారు. ముందే చెప్పినట్టుగా ఫుల్ స్క్రీన్ సినిమా మొత్తం వాడలేదు. కొన్ని సీన్లు మాత్రమే ఈ టెక్నాలజీతో తీశారు. ఇక తెలుగులో అయితే ఇప్పటివరకు ఈ టెక్నాలజీ ఎవరు వాడలేదు. ఇప్పుడు రాజమౌళి ఎందుకు తీసుకొస్తున్నాడంటే, దీన్ని మాస్గా చాలా సీన్లలో వాడాలని ఇప్పుడు రాజమౌళి అనుకుంటున్నారు. గ్రాండ్ సీక్వెన్స్లో క్లైమాక్స్ మొత్తం స్క్రీన్ నిండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్లో ఈ స్టాండర్డ్తో సినిమా తీయడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు మనం.